నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన కిచెన్. ఈరోజు మనము చేపజన ఫ్రై ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. మరి అది ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. చాలా సింపుల్ ప్రాసెస్, ఈజీగా ఉంటుంది. ఇది ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి, ప్రెగ్నెన్సీ లేడీకి, చిన్నపిల్లలకి చాలా మంచిదండి ఈ చేపజన ఫ్రై. మీరు కూడా ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉంది మా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. ఇక్కడ ఒక 1/2 kg ఉంటుందండి ఈ చేపజన ఫ్రై. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టి ఉంచాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి దాంట్లో తగినంత ఆయిల్ వేసాను. ఈ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసి ఇది కొంచెం వేడిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. అలాగే పచ్చిమిర్చి 2 రెబ్బల కరివేపాకు వేసాను. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి మనకి. అలా ఒకసారి అంత కలిసేలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియా పొడి, కొంచెం మెంతి పొడి, కొంచెం జీలకర్ర పొడి. ఎందుకంటే మనకు కొంచెంగా ఉంది కాబట్టి కొంచెం వేసుకోవాలి మసాలాలు. వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత మిగిలింది ప్రాసెస్ ఏంటో చూద్దాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, చిన్న స్పూన్ అంతా. అది కూడా మనకి ఇంట్లో తయారు చేసిందే. మసాలాలు కూడా మనకి ఇంట్లో తయారు చేసిందే. చెక్క, లవంగాలు, కొబ్బరి ఇవన్నీ కలిపి చేసింది. ఎంత పచ్చివాసన పోయేలా కలుపుకున్నాము. తర్వాత 1 స్పూన్ కారం వేసాను. అలా కారం మీరు ఎంత తినగలరో కారం చూసి వేసుకోండి. దీనికైతే సరిపడా 1 స్పూన్ వేసాను నేను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి కారం అయితే. ఇది కూడా పచ్చివాసన పోయి 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసిన తర్వాత మనం తీసుకుని కడిగి ఉంచిన ఈ చేపజన వేసి మొత్తం కూడా అంతా కలిసేలా కలుపుకోవాలి. మసాలాలు, ఉప్పు, కారాలు అంతా కూడా దీనికి పట్టేలా కలుపుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అంతా కలిసేలా కలుపుకోవాలి. సిమ్లో ఉంచుకొని ఫ్లేమ్ అడుగు పడుతుంది, లేకపోతే మంట ఎక్కువగా ఉంటే చూడండి. అంతా ఇలా కలుపుకోవాలి. కలిసిపోయేలా మసాలాలు, ఉప్పు, కారాలు కలిసేలా కలుపుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసాను. అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఈజీ ప్రాసెస్ అండి, సింపుల్గా చేసుకునే రెసిపీ. అది కాక ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి, హార్ట్ పేషెంట్లకి, చిన్నపిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా ఉపయోగపడుతుంది ఇది. మరి ఇంత మంచి రెసిపీని మిస్ అవ్వకుండా చూడండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉంది మా కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో ఓపెన్ చేసినప్పుడు తప్పక ఒక లైక్ ఇవ్వండి. తప్పక ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.